శ్రీకృష్ణ పరివార సంస్థ ఆధ్వర్యంలో మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో తమ వంతు సేవలు అందిస్తూ నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా కాకినాడ సినిమా రోడ్లో గల ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు సుమారు 51 మందికి పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను సభ్యులతో కలిసి అధ్యక్షురాలు పెద్దిబొట్ల సుధమాధురి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం ఈ సంస్థను ప్రారంభించామని, చదువుకునే పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వద్ద భోజన వసతులు కల్పించడం తదితర కార్యక్రమాలు శ్రీకృష్ణ పరివార్ నిర్వహిస్తున్నారని ఆమె తెలియజేశారు. ఆహ్వానం మన్నించి రాగానే మా ఆతిథ్యం స్వీకరించడానికి మాకు ఆశీర్వచనం చేసినందుకు చాలా చాలా సంతోషం. అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నామని. నమస్కారం. హరే సుధామాధురి. నేను శ్రీకృష్ణ పరివార్ భగవద్గీత సమితి అధ్యక్షురాలిని. 2022 జనవరిలో మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఆ రోజున కేవలం భగవద్గీత నేర్పాలి అనే సంకల్పంతో మొదలుపెట్టిన ఈ సంస్థ ఈ రోజుకి ఈ 2.5 ఇయర్స్లో ప్రగతి ఏ రకంగా ఉందంటే, కేవలం భగవద్గీత నేర్పడమే కాదు, భగవద్గీత ప్రముఖ క్షేత్రాల్లో పారాయణ చేయడం అండ్ మెయిన్ మానవ సేవే మాధవ సేవగా ముందుకు వెళ్తున్నాము. దానిలో ఆ కార్యక్రమంలో భాగంగా ఆర్ఫనేజ్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వాళ్ళకి అవసరమైన ప్రొవిజన్స్ ఇవ్వడం, భోజనాలు పెట్టించడం, టిఫిన్లు సదుపాయాలు కల్పించడం, దుప్పట్లు, విస్లింకరలు అలాంటివి సమకూర్చడం. ఇవే కాకుండా ఎవరికైనా మెడికల్ ట్రీట్మెంట్కి అవసరమైతే విరాళాలు ఇవ్వడం అండ్ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి చదువుకి సహాయం చేయడం. అండ్ ఈ రోజున ప్రత్యేకంగా ఇక్కడ ఈ నందమూరి కళ్యాణ మండపంలో మా శ్రీకృష్ణ పరివార సేవా సంస్థ తరపున కార్తీక మాసం సందర్భంగా 51 మంది బ్రాహ్మణులకు స్వయంపాకం, దక్షిణ తాంబూలాలు ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలి, తర్వాత తరాలకి ఈ భగవద్గీత యొక్క గొప్పతనం వెళ్ళాలి అని ఒక సత్సంకల్పంతో మేము చేస్తున్న ప్రయాణం ఇది. అయితే ఎక్కువ మనం కాకినాడలో జీజీహెచ్ దగ్గర మేము
అక్కడ పేషెంట్స్ యొక్క అటెండెంట్స్కి అవసరమైన బ్రేక్ఫాస్ట్, లంచ్ అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అండ్ హెచ్ఐవి ఎఫెక్టెడ్ పిల్లలకి న్యూట్రిషన్ కిట్స్ ఇస్తూ ఉంటాము. ఇలా రకరకాల సేవా కార్యక్రమాలతో మొత్తం 500 మంది విద్యార్థులతో ఈ ప్రయాణం ముందుకు జరుగుతుందండి. హరే కృష్ణ, జై శ్రీరామ్.